నగరంలోని నేటి ఉదయం సంతపేట సిపిఐ కార్యాలయమునందు రైతుల సమస్యలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం రైతు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య, నెల్లూరు జిల్లా అధ్యక్షులు షేక్ షానవాజ్, షేక్ ముజీర్, రాజగోపాల్, నరసయ్య తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. అనేక మార్లు అధికారులందరూ కూడా అర్జీలు ఇచ్చాము. అదేవిధంగా జాయింట్ కలెక్టర్కి అర్జీలు ఇచ్చాము. కలెక్టర్ గారికి కూడా విషయం అంతా చెప్పాము. జాయింట్ కలెక్టర్ గారు రైస్ మిల్లర్లతో దళారులతో కుమ్మక్కై వేసి కొంతవరకు లాలించి పడుతున్నారు. సార్, మీరన్నా దీని మీద జోక్యం చేసుకోకుండా ఉంటే ఈరోజు కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఈ జిల్లాలో 14,000 రూపాయలకే పుట్టి ధాన్యం కొనుగోలు చేస్తే కౌలు రైతు ఆసాం చేయడం వల్ల పెట్టుబడి పెట్టిన పెట్టుబడి ఏం చేయాలా? కౌలు రైతులైతే కాళ్ళల్లో మెట్లతో సహా, ముక్కులో కమ్మలతో సహా, చెవులో ఉండే కమ్మలు, ముక్కు పోగు మొత్తం కూడా అమ్మేసుకుని ఈరోజు పెట్టుబడి పెట్టారు. సార్, ఇటువంటి దారుణమైన పరిస్థితి ఉంటే జాయింట్ కలెక్టర్ గారు రైస్ మిల్లర్ల మీద చర్యలు తీసుకొని ఏదో కల్లుగుల్లి మాటలు పెట్టి రైతుల్ని, రైస్ మిల్లర్ని మమ్మల్ని కూర్చోబెట్టి ఏదో ఒక రకమైన విధానంతో ఉన్నాడే తప్ప నిజమైన చర్యలు తీసుకోలేదు. ఈ రోజు కౌలు రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. నా పేరు జి ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. రాష్ట్రంలో రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పి పాలక వర్గాలు నినాదాలు ఇస్తున్నారు తప్ప ఆచరణలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు. ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో వరి రైతాంగం చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టివేయబడ్డారు. 20,000 రూపాయలు ధర నిర్ణయించినప్పటికీ కేవలం 14,000 రూపాయలకు కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి నాదుడు లేక, పైగా 1-2 చినుకులు పడితే దాన్ని ధరను మరింత తగ్గించి ఒకవైపున రైస్ మిల్లర్స్, మరొక వైపున దళారులు, వ్యాపారులు అంతా కూడా కుమ్మక్కైపోయి రైతు కడుపు కొడుతున్నారని చెప్పేసి జిల్లా అధికార యంత్రాంగానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నివేదించినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఫలితం లేకుండా పోతా ఉంది. మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు తక్షణం దీనిపైన స్పందించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని, అటు వరి రైతాంగాన్ని, ఇటు వేరుశనగ రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకోమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.